ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. మనం ప్రస్తుతం కర్నూలులోని సంకల్ బాగ్ వద్ద ఉన్నాము. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు నిర్మించినటువంటి శ్రీ సీతారామస్వామి దేవాలయం మధ్య ఉన్నాము. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా వారు ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే గోదావరి తీరాన భద్రాద్రి రామయ్య ఆలయం ఎలాగైతే వెలిసిందో అలాగే పవిత్రమైన తుంగభద్ర నది వద్ద అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏ విధంగా అయితే భద్రాద్రి రామయ్యకు పూజా కంకరాలు చేత అదే విధంగా అయితే ఇక్కడ కూడా పూజా కంకరాలు అయితే జరుగుతాయని చెప్తున్నారు. అందరూ చెప్పినట్టుగా గంగా స్నానం తుంగాపానం అంటారు కదా, అదే విధంగా గంగలో స్నానం చేసే ఏ విధంగా తుంగభద్ర నీరు తాగితే అంతే పుణ్యం అని చెప్తున్నారు. అటువంటి పవిత్రమైన తుంగభద్ర నది తీరానైతే ఈ గుడిని ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఈ ఆలయం విశిష్టత ఏంటో ఒకసారి మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనమైతే శ్రీ సీతారాముల ఆలయంలో ప్రధాన అర్చకులు అయితే ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆలయ ప్రతిష్టత ఏంటో, ప్రత్యేకత ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి చెప్పండి స్వామి, ఈ ఆలయం టీజీ వెంకటేష్ గారు అయితే నిర్మించారు, దీని ప్రత్యేకత ఏంటి స్వామి? ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. పవన తుంగభద్ర నదీ తీరాన ఈ యొక్క శ్రీరామాలయ దేవాలయం అంతా కూడా నిర్మించడం అంతా కూడా జరిగింది. ఈ యొక్క దేవాలయము తుంగభద్ర నది ఈశాన్యం వైపున ప్రవహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే శాస్త్రాల్లో వేదాల అనుసారంగానే ఈ యొక్క దేవాలయం అంతా కూడా నిర్మించారు. ఎందుకంటే మన యొక్క దేవాలయం ఉండాల్సినటువంటి నదీ తీరంలో కానీ చెరువులో కానీ తటాకం పక్కన కానీ ఉండాలి. అటువంటి నదీ ప్రాంతంలో ఈ యొక్క దేవాలయం నిర్మించారు కాబట్టి ఈ యొక్క దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతుంది. ఈ విగ్రహం ప్రత్యేకత అంటే ఈ విగ్రహం ఎక్కడ తయారు చేయించారు, దీని ప్రత్యేకత ఏంటి స్వామి? ఈ యొక్క విగ్రహాన్ని ఆలగడ్డలో కృష్ణశిలతో అంతా కూడా ఏర్పాటు చేశారు. ఆలగడ్డ నుంచి ఈ యొక్క విగ్రహం అంతా కూడా భద్రాద్రి సమేత రామచంద్ర స్వామి వారిని అంతా కూడా లక్ష్మణ ఆంజనేయ స్వామితో సహా ఏర్పాటంతా కూడా చేయడం జరిగినది. ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఈ యొక్క విగ్రహం తయారు చేయడానికి దాదాపు ఒక 3 నెలల పాటు ఈ యొక్క విగ్రహం అంతా కూడా తయారు చేసి 20 ప్రతిష్టాపన అంతా కూడా చేయడం అంతా కూడా జరిగింది. భద్రాద్రి రామయ్య విగ్రహం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విగ్రహం అయితే చేయించారు. మనకి ఏ విధంగా అయితే భద్రాచలంలో ఆ యొక్క శిఖరం వైపున సుదర్శన చక్రంతో కూడుకున్నటువంటి శిఖరం ఉన్నదో అదే విధంగా పైన శిఖరం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భద్రాచలంలో స్వామివారి ఏ విధంగా అయితే ఉన్నారో అదే రూపంతో ఇక్కడంతా కూడా ఏర్పాటు చేసి కర్నూలు నగర ప్రజలు అక్కడికి భద్రాచలంలో వెళ్ళే వారికి ఇక్కడ దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని వాళ్ళు కల్పించారు. గుడిలో ఎటువంటి పూజా కైంకర్యాలు జరుగుతాయో స్వామివారిని తెలుసుకున్నాం. ఈ యొక్క ప్రతిష్టాపనకు సంబంధించి 10వ తారీఖున ఉదయము గణపతి పూజ, పుణ్యాహవాచనము, కంకణధారణ, ఋతుకరణము, ప్రధాన కలశస్థాపన, అదేవిధంగా జలాదివాసము, మహాస్నపనము, ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఈరోజు సుముహూర్తంలో సులగ్నంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అంతా కూడా చేసి పూర్ణాహుతితో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించడం అంతా కూడా జరిగింది. ఈ రోజు సాయంకాలం నుంచి మనకి ఏ విధంగా అయితే ఆగమోక్త ప్రకారంగా ఏ విధంగా అయితే చెప్పినారో ఆ ఆగమోక్త ప్రకారంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. టెంపుల్ ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించాము. నేను, నా కుటుంబము, భర్త దీక్షతో ఈ కార్యక్రమం నిర్మాణం పూర్తి కావటం జరిగింది. దీనిలో సహకరించిన మిత్రులు చాలా మంది ఉన్నారు. అంటే ఈ పూజా కార్యక్రమంలో కానీ కట్టేటప్పుడు అడ్వైజులు ఇచ్చేటప్పుడు కానీ కట్టాలని చెప్పిన వాళ్ళు కానీ ఇక్కడ పద్మావతమ్మ ఉన్నారు, రమణ ఉన్నారు, జగన్ ఉన్నారు, మిగతా మిత్రులు వెనక ఉన్నారు. అందరి సహకారం తీసుకొని ఈ దేవాలయాన్ని పూర్తిగా మా కుటుంబం నిర్మించడం జరిగింది. దీనిలో సుదర్శన చక్రం కూడా పెట్టడం జరిగింది. సుదర్శన చక్రం పెట్టేది ఆనవాయితీ ప్రకారం గరుడపక్షి వచ్చి తిరిగిపోవటం జరిగింది. ఒక శుభ సూచన. శ్రీరామనవమి అప్పుడు పూజా కార్యక్రమం మొదలు పెట్టడం, హనుమంతుని జయంతి ఉత్సవం అప్పుడు ప్రతిష్ట పూర్తి చేయటం, పూజలు పూర్తి చేయటం జరుగుతున్నది. సో ఈ శుభ కార్యక్రమం భద్రాచలంలో ఎలా విగ్రహాలు ఉన్నాయో అలాంటి విగ్రహాలు భద్రాచలం మనతో లేదు. ఇప్పుడు భద్రాచలం టెంపుల్ తెలంగాణకు వెళ్ళిపోయింది. సో అటువంటి విగ్రహాలు అంటే అదే రూపుతో ఇంకా చక్కగా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో దీనికి మా ప్రజలు, ఈ చుట్టుపక్కల ఆంధ్ర ప్రజలందరూ ఈ దర్శనాన్ని చేసుకొని పోవాలని శుభ సూచనగా ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన ప్రాంతం ఇది. ఎందుకంటే మనం
ఎప్పుడు ధ్వజారోహణ చేసినా వెంకటేశ్వర స్వామి దగ్గర పక్కనే ఇక్కడ సుదర్శన చక్రం పెట్టేదే మీరు చూడొచ్చు. ఆ సుదర్శన చక్రం ఎప్పుడు ఎరెక్ట్ చేశారు ఇమీడియట్ గా గడపచ్చి ఏదో మనం పిలుచుకొని వచ్చినట్ల. ఇది ఒక శుభమైన మంచి ప్రాంతం. అందుకే ఈ పుణ్యస్థలంకు ఇలాంటి మనం చూస్తూ ఉంటాం. సో ఈ పుణ్యస్థలంలో అందరూ వచ్చి నేను ఈ తుంగభద్ర పుష్కరాలు కూడా నది పక్కనే ఉన్నది. పుష్కరాలు లేవు ఇక్కడ, పుష్కరాలు ఏర్పాటు చేయడం జరిగింది వేదాల్లో చూసి. తుంగపానీయం 1,000,000 మార్ల గంగా స్నానంతో సమానం అంటారు. ఈ కార్పొరేషన్ నీళ్లు మళ్ళీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చే నీళ్లు ఇక్కడ కలవటం వల్ల కొద్దిగా మాకు ఆ నీళ్లు చెడిపోతున్నాయి. దానికి కూడా భరత్ ముందుకు వచ్చి ఆ కార్యక్రమం పూర్తిగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కార్పొరేషన్ నుంచి వచ్చే నీళ్ళంతా వాటర్ ట్రీట్మెంట్ చేసి ముందుకు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. ధన్యవాదాలు. అత్యంత సుందరమైన ఈ విగ్రహాలను అయితే ఇదైతే సేమ్ మన భద్రాద్రి రామయ్య విగ్రహం ఏదైతే ఉంటుందో అదే నమూనాతో తయారు చేయించారు. అత్యంత సుందరంగా రూపొందించే ఈ విగ్రహాలకు ఆ భద్రాద్రి రామయ్యకి ఏ విధంగా అయితే పూజా కైంకర్యాలు అయితే అదే విధంగా పూజా కైంకర్యాలు అయితే జరుగుతాయని చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.